ఇంతవరకు ఏ ఆర్టిస్ట్ నా సబ్జెక్ట్ లో స్క్రిప్ట్ లో వచ్చి అడ్డం పట్టింది లేదు. ఈవెన్ దాసనారాయణ దగ్గర నుంచి చెప్తున్నాను మీకు. నేను చేస్తే కరెక్ట్ గా ఉంటుందనే నమ్మకంతో చేశారు. దాసనారాయణ గారు కూడా నేను ఒకటే పని చేశానండి. మామగారు బుక్ చేసేటప్పుడు, సార్ మీరు యాక్టింగ్ మాత్రం చేయండి సార్, నేను ప్రొడక్షన్ చూసుకుంటాను, నా దగ్గర మీరు అడ్డం పడకూడదు సార్, నాకు క్రాస్ చేయకుండా ఉంటే నేను మంచి ప్రొడక్ట్ చేస్తాను. ఆయన ఒప్పుకునే చేశారు. అయ్యో అదేంటండి, మీరు చేయండి సార్, నేను చేస్తాను. ఆయన బట్టి 4 పిక్చర్లు చేశాను సార్, మీకు తెలుసు కదా. శుభమస్తు చేశాను, హిట్లర్ చేశాను. హిట్లర్లో చిరంజీవి గారు అడిగారు నన్ను. చిరంజీవి గారు ఒకటే అడిగారు. ఏం అడిగారంటే, మోహన్ గారు ఫాదర్ క్యారెక్టర్ ఎవరు చేయబోతున్నారు అడిగారు. నేను చెప్పాను, ఏంటండి దాసనారాయణ గారు చేస్తారు కానీ అన్నాను. నిజంగానండి, నిజం ఆయన చేస్తారా అన్నాను. లేదు సార్, నేను చెప్తే డెఫినెట్ గా చేస్తానండి, ఏముందన్నాను. వాళ్ళ కాంబినేషన్ ఎంత గొప్ప అయింది చూసారు కదండి. ఏడుపు వచ్చేసి చాలా గొప్ప సీన్ ఉందండి అందులో. ఏంటంటే హాస్పిటల్ ఆయన ప్రాణం వెళ్ళే టైంకి, నానా నా ప్రాణం పోయే టైంకే నువ్వు వస్తానంటే ఇంకో ముందు చచ్చేవాని కాదురా అంటాడు. చాలా గొప్ప టచింగ్ సీన్ అన్నమాట. ఎందుకంటే అది చేరేటప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందండి. మీకు అవన్నీ చెప్తున్నా నేను, ఒక్కొక్కటి నాకు గుర్తుకొస్తుంది.